ప్రతి జిల్లాలో హైడ్రాను అమలు చేస్తాం. కరీంనగర్లోని స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్లోని స్పోర్ట్స్ పాఠశాలలో ధ్యానచంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ క్రీడా పాఠశాలకు ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు కూడా ఆయన రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతి జిల్లాలను కూడా హైడ్రాను కూడా అమలు చేస్తామని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఎందుకంటే అన్ని జిల్లాలో ఇలా పెద్ద మొత్తంలో కూడా పేరు వచ్చిన నేపథ్యం. హైడ్రాకు వచ్చిన తర్వాత ఇలా రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసెంబ్లీ తర్వాత కొన్ని సమావేశాల తర్వాత కొన్ని వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని ఇలా హైడ్రాని అయితే తెరపై తీసుకొచ్చారు. గతంలో ఇలా డ్రగ్స్ గంజాయి విషయంలో సినీతారల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అల్చలేసిన సందర్భాలున్నాయి. సినీతారల మీద గంజాయి కేసులో కానీ డ్రగ్స్ కేసులో కానీ విచ్చలవిడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏమైపోతుంది అనేటువంటి రాష్ట్రం మొత్తం అతలకుతలమైన నేపథ్యం. ఈరోజు రాష్ట్రం మొత్తం హైడ్రా అనేటువంటి పేరు మీద ఇలా రాష్ట్రం భయభ్రాంతులకు గురి చేసే నేపథ్యం ఉంది. ఎవరైతే అక్రమంగా సంపాదించుకున్నటువంటి భూములు ఉన్నాయో, ఎవరైతే అక్రమంగా సంపాదించుకున్నటువంటి నిర్మాణంలో, ఎవరైతే అక్రమంగా ఇలా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నేపథ్యం ఉందో ఇలా వాళ్ళందరూ కూడా భయం పుట్టుకుంది. ఇలా కంటి మీద కునుకులేనటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ప్రతి జిల్లాలో కూడా హైడ్రాను విస్తరింపజేయాలి. వరంగల్ జిల్లాలో అక్రమంగా వేలాది ఎకరాల భూములు కూడా అన్యాక్రాంతానికి గురైపోయినాయి. ఇలా కొంతమంది స్వార్థపరులు ఇలా డబ్బులు దండుకొని ఇలా రాజకీయ నాయకులకు భయపడి ఇలా రెవెన్యూ అధికారులు వాళ్ళకు పట్టాలు చేసిన నేపథ్యం ఉంది. ఇలా చాలా వరకు బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి భూములు కూడా ఇలా పేదల నుంచి గుంజుకొని ఇలా వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలను ఆయన అన్యక్రాంతానికి గురి చేసి అక్రమంగా దోచుకున్నటువంటి నేపథ్యం కూడా. అందుకోసమే ప్రతి జిల్లాలో ఇలా హైడ్రాను కొనసాగించినట్టయితే వాళ్ళందరూ కూడా స్వాగతిస్తారు. ఇలా వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటారు అనేటువంటి నేపథ్యంలో ఇలా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చెప్పినటువంటి ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం.